లేదు, అది మంచి సినిమా 143 అండి. అది నాది ఫస్ట్ ఫిల్మ్ అదే. ఇప్పుడు 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 రిలీజ్ అవ్వబోతుంది 1000 సినిమా. సో కంప్లీట్ అది లవ్ స్టోరీ ప్యూర్లీ. ఇది కొంచెం కమర్షియల్ అంటే ఎంటర్టైనర్ కామెడీ, యాక్షన్ కామెడీ అంటారు కదా. సో అలాంటి ఫిల్మ్ ఇది 1000 అన్నది. బంపర్ ఆఫర్ సినిమా కూడా ఒక లవ్ స్టోరీ టైపు, ఒక ఫ్యామిలీ టైపు, ఒక కామెడీ టైపు, అది కూడా చాలా పెద్ద హిట్ అయింది. మగధీర టైంలో కూడా వచ్చింది, కానీ అంతమంది చాలామంది ఆదరించారు బంపర్ ఆఫర్ను. ఆ టైప్లో అని చెప్పుకోవచ్చా ఈ సినిమా? అంతే, అలాంటిది. ఇది బంపర్ ఆఫర్ లానే ఉంటుంది యాక్షన్ ఎంటర్టైనర్. అయితే ఇందులో బంపర్ ఆఫర్ కమర్షియల్గా ఒక ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్, ఒక ఫ్యామిలీ మధ్య జరిగినది. ఇది చిన్నది, సొసైటీలో జరిగేది చిన్న ప్రాబ్లం ఒకటి తీసుకున్నారు డైరెక్టర్ గారు. సో చిన్న ఎమోషన్ ఉంటుంది. నేనింతలా ఎలా ఉందంటే, ఒక అభిమాని ఒక హీరో గురించి ఎంత కష్టపడతారో అది రియల్గా మీరు చాలా జీవించారు. అలాంటి సినిమాలు ఎప్పుడు చేయబోతున్నారు? మీరు ఏదైనా ఆఫర్ ఇస్తే చేస్తా, అంతే కదా. వస్తే చేస్తారు డెఫినెట్గా. ఇట్లానే హీరోగానే చేస్తూ ఉంటారా, లేకపోతే అన్ని డిఫరెంట్ యాంగిల్ అన్ని సినిమాలు చేస్తూ ఉంటారా? అదే నేనెంత చెప్పారుగా, నేనెంతలో చేశాను కదా. అలా ఏదైనా వచ్చినా చేద్దాం, మంచిదే కదండి. ఆర్టిస్ట్కి ఏదైనా చేయాలి. 1020 సినిమా మొత్తం కామారెడ్డి టౌన్లోనే తీసారా? లేదు, కామారెడ్డిలో చేసాం. బట్ కామారెడ్డి నుంచి హైదరాబాద్ వచ్చే కథ, హీరో హైదరాబాద్ వస్తాడు. మ్యాక్సిమం ఇక్కడే చేసాం, కామారెడ్డిలో కొంత చేసాం. కామారెడ్డి అంటే ఒక హాట్ టాపిక్గా, ఒక ఇండియా లెవెల్లో హాట్ టాపిక్గా మారింది. అలాగే ఇప్పుడు ఇది కూడా 1020 సినిమా కూడా ఒక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో హాట్ టాపిక్గా మారబోతుందా? చిన్న టాపిక్గా వస్తే చాలు, హాట్ టాపిక్గా లేకపోయినా సినిమా గురించి మినిమంగా మాట్లాడుకుంటారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ వెంకటరమణ రెడ్డి కూడా వచ్చారు. అలాగే మాకు కూడా ఏమనిపించిందంటే కామారెడ్డి టైప్లో వచ్చింది. ఇప్పుడు కామారెడ్డిది ఏదో సెంటిమెంట్తో అన్ని హిట్ అవుతున్నాయి. ఈ సినిమా కూడా హిట్ టాక్ వస్తుంది. మేము ఇప్పుడు సక్సెస్ మీటే అనుకుంటున్నాం ఈ మీట్. అవునా, పోన్లేండి, హ్యాపీ. సక్సెస్ మీట్ అయితే మళ్ళీ కలుద్దాం మనం గ్యారంటీగా. నిజంగా సినిమా మంచి రిజల్ట్ వస్తుందండి, మినిమం సినిమా. ఇప్పుడు నెక్స్ట్ ఏ సినిమాలు చేయబోతున్నారు? ఇప్పుడు రిలీజ్కి ఒక పథకం ప్రకారం అది కూడా రెడీగా ఉంది. అలానే రీసౌండ్ అది కూడా రెడీగా ఉంది. ఈ రెండు ఫస్ట్ కాపీస్ వచ్చేసినాయి. ఇది కొంచెం బెటర్ అవుతుంది. నెక్స్ట్ ఎవ్రీ మంత్ చేసేస్తాం. సమ్మర్లో 2 ఫిల్మ్స్ ప్లాన్ చేసేస్తాం. ఇప్పుడు అన్నగారితో, పూరి జగన్నాథ్తో ఏమైనా సినిమాలు చేయబోతున్నారా? లేదు లేదు.